వెల్కమ్ బ్యాక్. ఇక 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని కేంద్రం మళ్ళీ పదునెక్కిస్తోందా? సుమారు 10 గంటల పాటు చర్చ నేపథ్యంలో అంటే ఎలాంటి డెసిషన్ రాబోతుంది? సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా వందే మాతరం పూర్తి గీతం పల్లవిస్తుందా? సో దీని మీద మనం మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ వైఖరి అలాంటి పాతగానే ఉండిపోతుందా, పాత పాటే పాడుతుందా, ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఇవన్నీ కూడా మనం చర్చించబోతున్నాం. జర్నలిస్ట్ ఉన్నారు లక్ష్మణ్ గారు, సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగానే పూర్తి గీతం పల్లవిస్తుందని అనుకోవచ్చా? అంటే ఒకవైపు అప్పట్లో అంటే భారత్ మళ్ళీ పునరుజ్జీవం అవ్వడానికి కారణం ఈ వందే మాత్రం, దీనికి ఖచ్చితంగా ఆ యొక్క ఉద్దేశం కావచ్చు, గౌరవం కావచ్చు, దాన్ని మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్తూ కూడా మోదీ ప్రసంగం సాగింది. దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఏమంటారు లక్ష్మణ్ గారు? తీసుకొచ్చేది ఏముంది, చర్చ జరుగుతున్నది. ఆనాడు 150 సంవత్సరాలు అయింది. కాకపోతే ఇక్కడ అనేక సభలు కార్యక్రమాల్లో కొన్ని రాజకీయ పార్టీలు వందే మాత్రము చెప్తున్నాయి, పాడుతున్నాయి. చాలా పాఠశాలలో, కొన్ని కళాశాలలో కూడా పాడుతున్నారు. అయితే కంపల్సరీగా జాతీయ గీతం లాగా పాడాలా అనేటువంటి ఆదేశాలు అయితే లేవు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ యొక్క గీతాన్ని ఉపయోగిస్తున్నారు. ఉపయోగించుకుంటే ఏం లేవు, జనంలో ఉన్నది, లేకుండా ఏం పోలేదు కదా. కాకపోతే ఏంటంటే రాజకీయాలు అవసరం లేదు. ఇప్పుడు అందులో సనాతన ధర్మానికి సంబంధించిన అంశం ఏముంది? ఏం లేదు. వందే మాత్రం ఇది మన ఇప్పుడు ఇండియా అన్నది ఒక భూభాగం అంటారా, లేకపోతే వేరే ఏమైనా అంటారా? లేదా అమెరికా అన్నది ఒక భూభాగం అంటారా, దాన్ని వేరే ఏమని అంటారా? భూభాగం అన్నప్పుడు మదర్ ల్యాండ్ అంటే మనం పుట్టిన భూమి కాబట్టి ల్యాండ్ అంటారు. అది అందరూ అదే, నేను మొత్తం అదే చెప్పాను. అన్ని దేశాలు అలాగే ఉపయోగిస్తాయి మదర్ ల్యాండ్ అని. సో మదర్ ల్యాండ్ తెలుగులో ఏమంటున్నాం మనం? తల్లి అంటున్నాము, మాతృభూమి. వందే మాత్రం అంటున్నాము. తప్పు ఏమో, ఇందులో తప్పు లేదు. సనాతన ధర్మం అంటూ ఏమీ లేదు. సస్యశ్యామలంగా ఉండాలంటున్నాము. ఈ భూమి అంటే ప్రజలంతా సస్యశ్యామలంగా ఉండాలి అని. సరే, గీతంలో ఇక ఏవో ఏవో చరణాలు వచ్చాయి, కలిపారు. అవన్నీ మనము ఆనాటి పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు మనము దాని వివాదంగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు గౌరవించుకుంటే ఇప్పుడు కూడా గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. గౌరవించకుండా ఏం లేదు, దాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ చర్చకు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఎవరి అభిప్రాయాలు వాడుతారు, చెప్పుకోనివ్వండి. కానీ ఆ వందే మాత్రం అనేటువంటి గీతాన్ని అయితే అంత సులభంగా అది ఆ గీతం అంతమైపోయే పరిస్థితి నాకైతే కనపడింది. అంటే లక్ష్మణ్ గారు, ఈ ప్రశ్నకు సంబంధించి ఇంకొక ప్రశ్న లక్ష్మణ్ గారు, ఒక కలెక్టర్ స్థాయి వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ ఆయన కారులో వెళ్తూ ఉండగా అక్కడ ఆంగ్లేయులు కొంతమంది క్రికెట్ ఆడుతూ కూడా ఆయన ఆపేశారని, ఇదిలో ఆయన ఆలోచన చేస్తూ తర్వాత రాశారని, ఆ వ్యక్తికి అంటే అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తాయి, ఇది ఇట్లా రాయకూడదు అనేది తెలియదా? అంటే ఏ విధంగా చూడాలంటారు? సమస్యలు ఏమున్నాయండి ఇందులో? నాకు అర్థం అంటే వాళ్ళ మతం ప్రకారం అల్లా క్రియేటర్, ఆయన తప్ప వేరెవరిని స్తుతించకూడదు, ఇది ఒక దేవత ఆరాధన చేసినట్టుగా ఉంది అన్నట్టుగా కూడా డిస్కషన్ జరిగింది కదా. ఆ నేపథ్యంలో ఈ ప్రశ్న. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఇతర మతస్థులు, హిందువులు కాకుండా ఇతర మతస్థులు మదర్ ల్యాండ్ అన్నారు. దీన్ని ఏమంటారు చెప్పండి? రైట్. లింగ యాదవ్ గారు, మీరేమంటారు? పూర్తి గీతం పాడాలనే ఆలోచనలో తప్పు పట్టాల్సింది. రైట్ లక్ష్మణ్ గారు మాట్లాడదాం. లింగ యాదవ్ గారు, దేశానికి సంబంధం లేదు, ఇది భారతదేశము. మత విశ్వాసాలు ఎవరెవరి మతం విశ్వాసం వాళ్ళకు ఉంటది, వాళ్ళ దేవుని వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ఇది దేశం గురించి గొప్పగా చెప్పుకోవటము, మన మదర్ ల్యాండ్ గురించి గొప్పగా చెప్పుకోవటము, అంతే కదా. అందులో నీకు రైట్ లక్ష్మణ్ గారు, అదే ప్రశ్న అడుగుదాం. లింగ యాదవ్ గారు, పూర్తి గీతం పాడాలనే ఆలోచనలో అసలు తప్పు పట్టాల్సింది ఏముంది అనేది ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? అండి